సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. బట్ నేను పుష్ప సినిమాకి నెగిటివ్ రివ్యూ ఇవ్వడానికి అయితే రాలేదు. నాకు చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నిన్న సంధ్య థియేటర్ దగ్గర ఇద్దరు చనిపోయారు తొక్కిసలాటలో. ఆ బెనిఫిట్ షో మూలంగా ఇద్దరు చనిపోయారబ్బా. ఈ రోజు కాకపోతే రేపు చూడొచ్చు సినిమా, రేపు కాకపోతే ఎల్లుండి చూడొచ్చు. ఫస్ట్ డేనే చూడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత ఫ్యాన్ అన్నా కావచ్చు. ఒక ప్రాణం విలువ మీరు ఎన్ని కోట్లు పెట్టినా రాదు. అది అంత నెగ్లిజెన్స్గా ఎందుకు అలా ఉరుకుతారు? మళ్ళీ సినిమా దొరకదా? మళ్ళీ చూడలేవా? ఎన్నిసార్లు చూస్తావు బ్రో నువ్వు ఒక సినిమా చూడాలంటే? నువ్వు ఎంత ఫ్యాన్ అయినా 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు అంతకుమించి పోలేవు కదా. రోజు చూడలేవు కదా సినిమాలో ఏవో 4 బిట్లు నచ్చుతాయి. అంత మాత్రానికి నువ్వు పరిగెత్తుకుంటూ పోవాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు ఇలా? అసలు మీకు లైఫ్ అంటే ఏందో తెలీదా? నేను పొద్దుటి నుండి యూట్యూబ్ చూస్తున్నా. ప్రతి ఒక్కడు పుష్ప హిట్టాఫట్టా అని వందల ఛానల్స్లో వేల రివ్యూస్ ఇచ్చారు. కానీ ఒక్కటో అరా కొర్ర రివ్యూస్లో చూస్తే ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలి, ఇట్లాంటివి బయటకు రావాలి, జనాలు కూడా అవేర్నెస్ అవ్వాలి. మూవీ అనేది మన ఎంటర్టైన్మెంట్ కోసమే. దానికోసం మనం లైఫ్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి అమ్మ నాన్న అక్క చెల్లె అందరు ఉన్నారు, వాళ్ళని కూడా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఆవిడ చనిపోయింది, 2 పిల్లలు ఉన్నారు. ఎలా? ఆ 2 పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? వాళ్ళ తండ్రి చూసుకోగలుగుతాడా? అమ్మలేని లోటు ఉండదా పిల్లలకి? ఒక్కసారన్నా ఆలోచించారా? తొక్కిసలాట ఎందుకు అంతమంది జనాలు ఒక్కటేసారి పోవడం? నిజం చెప్తున్నాను, ఈ ఇన్సిడెంట్ వీడియో చూసినప్పటి నుండి ఎంత అప్సెట్గా ఉన్నానంటే అసలు ఈరోజు నా డేనే చాలా వరస్ట్గా గడిచింది. మార్నింగ్ నేను డ్యూటీకి వెళ్ళాను, అసలు అక్కడ వర్కే చేయలేకపోయినా. ఎప్పుడైతే ఈవినింగ్ వచ్చి నేను ఖచ్చితంగా దీని మీద వీడియో చేయాలి. దీంట్లో నేను పెద్ద ఎడిటింగ్ ఏం చేయలేదు. నేను ప్రతి వీడియోలో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి అంటాను. నేను ఈ వీడియోలో ఏమీ చెప్పాను, జస్ట్ మీరు మారండి. ఆడు పల్లవి ప్రశాంత్ గాడు ఉన్నాడు, ఇది కూడా వదలరు. వాడేమన్నా పెద్ద తోప? వాడు బిగ్ బాస్లో నుండి బయటకు వస్తే లక్షలాది మంది జనం. హీరోలు కూడా మనుషులే, వాళ్ళేం దేవుళ్ళు కాదు. హీరోలు కూడా మనుషులే. ఖచ్చితంగా నేనేం చెప్తున్నానంటే ఒకటే వినండి. మన లైఫ్ ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అంత మేలు మనకి ఉత్తగా దొరకలేదు లైఫ్. అసలు ఏం చెప్తున్నానో ఏం చెప్పాలో కూడా నాకే అర్థం కావట్లేదు. నాకు చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది. బట్ నేను ఒక రోస్టింగ్ వీడియోస్ చేసుకుంటూ కామెడీని పండించాలి, అది ఇది. బట్ వీ టు హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అందుకే నేను దీని మీద కూడా రియాక్ట్ అవుతున్నా. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం అడుగుతుంది. కానీ మీ ఫ్రెండ్స్కి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటివి చేయకూడదురా, కొంచెం మనం దూరం ఉండాలి. ఈ రోజు కాకపోతే రేపు వెళ్ళొచ్చు అబ్బా సినిమాలకి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం. కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనల్ని నమ్ముకొని ఇంట్లో చాలామంది ఉంటారు. ఇండియాలో ఒక దరిద్రం ఏంటంటే హీరోయిన్స్కి, పొలిటీషియన్స్కి మనం దేవుళ్ళలా పూజిస్తాం. దేవుడు అని మనం నెత్తిన పెట్టుకుంటాం. అరే దేవుళ్ళు కాదురా, కనీసం మనుషుల్ని చూడండిరా, మనుషుల్లాగానే చూడండిరా. ఎవ్వరూ దేవుడు కాదురా. దేవుడు సపరేట్ ఉన్నాడు మనకి. మనం మనుషుల్లాగా చూస్తే చాలు. ఇక ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. ఏం చెప్పాలో నాకు తెలియదు. మీకు ఏ ఒపీనియన్ ఉన్నా, నన్ను మింగాలనుకున్నా, మీరు కమెంట్ రూపంలో నన్ను వేసుకోవాలనుకున్నా వేసుకోరు, ఏమైనా చేసుకోరు. బట్ ఇట్లాంటివి చూసినప్పుడు మాత్రం చాలా యాక్చువల్లీ ఆ విజువల్స్ ఉన్నాయి. బట్ నేను యూట్యూబ్లో వేయలేను. చిన్నపిల్లలు చూస్తారు, ఎవరెవరో చూస్తారు. సరే, ఇంకా నేనేం చెప్పలేను. బాయ్.